తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి మాట్లాడినా, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా భారతదేశానికి తెలంగాణ ఒక దిక్సూచి. మేము మాత్రమే ఈ దేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాము అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకని వారు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. కేటీఆర్ గారు, హరీష్ గారు, ముఖ్యమంత్రి గారు, కవిత గారు, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి విప్ 24 గంటలు ఈ దేశంలో రైతులకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి ప్రతిరోజు రీసౌండ్ వచ్చేలాగా చెప్పి ప్రజల చెవుల్లో దాన్ని మార్మోగే రీతి లోపల చేసినటువంటి పాట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిండ్రు. అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షాలు ఎంత మాట్లాడినా ప్రజలకు ఎందుకు వినబడలేదు అంటే గ్రౌండ్ రియాలిటీలో నాకు నిజంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి వాడుకోవాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితులు ఉండే. 9 గంటలు వచ్చినా, 10 గంటలు వచ్చినా, 12 గంటలు వచ్చినా పెద్ద రైతన్నలు పట్టించుకోలేదు. కానీ గత 3 రోజులుగా తెలంగాణ రైతాంగం ఏ పల్లెటూరుకి వెళ్ళినా మాకు 5 గంటలు, 3 గంటలు, 7 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. నేను 3 రోజులు వరుసగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తిరిగినప్పుడు రైతులు గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎండుతున్నటువంటి పొలాలను చూసి కంట తడి పెడుతున్నారు. వరి పొట్టకొచ్చింది, కొన్ని చోట్ల వరి ఈనింది, ఇంకొక 15 రోజులు నీటి సరఫరా బాగా జరిగితే రైతన్నకు పూర్తి స్థాయిలో దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం గత 3 రోజులుగా ఉద్దేశపూర్వకంగా తెలియదు, లేదా కరెంటు లేదా తెలియదు, లేదా కరెంటు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా తెలియదు. కానీ గ్రామీణ తెలంగాణలో పల్లెటూర్లలో 24 గంటల వ్యవసాయానికి కావాల్సినటువంటి 3 ఫేజ్ కరెంటుని అనాథరైజ్డ్గా, అన్డిక్లేర్డ్గా బంద్ చేయడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నేను ఒక నా నియోజకవర్గంలోనే ఈ ఇబ్బంది జరుగుతుందా, పక్క నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉందా అనేటువంటి విషయం లోపల కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. కొంతమంది ట్రాన్స్కో, జెన్కోకు సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ఫీల్డ్లో ఉన్నటువంటి ఏఈలు, డిఈలు, ఎస్సీలతో కూడా మాట్లాడడం జరిగింది. వారందరి నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే అనాథరైజ్డ్గా మాకు పైనుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే వ్యవసాయానికి వీలైతే పగటిపూట 9 గంటలు కరెంటు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్స్టేషన్ నిర్వాహకులకు వచ్చినటువంటి మౌఖిక ఆదేశం. రాతపూర్వకంగా ఏమనుందంటే ఏం లేదు. ఈరోజు ఉదయం కూడా 7 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ వస్తుంది అని చెప్పి చాలా చోట్ల లైన్మెన్లు, ఏఈలు చెప్పడం జరిగింది. మా దుబ్బాక నియోజకవర్గంతో పాటు నాకు డౌట్ వచ్చి కొద్దిసేపటి క్రితం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఫోన్ చేసి అడిగిన. పొద్దున 7 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే ఇప్పుడు 12 అయిందన్న మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఊర్లలో 3 ఫేజ్ కరెంటుని తీసేసిర్రు. దుబ్బాకలో లేదు, పాలకుర్తిలో లేదు. ఇది ఫ్యాక్ట్ అన్న. దీన్ని గప్పిపుచ్చుకునేందుకు కొద్దిసేపటి క్రితం ఎప్పుడో 20 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఆయన, నాకు వారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, అందుకని నేను వారి పేరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేను. విద్యుత్ శాఖలో ఒక ఉన్నత స్థాయిలో ఒక అధికారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయినారు వారు. వారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు. వారు కొద్దిసేపటి క్రితం మీడియాకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు. దాని ప్రెస్ నోట్ సారాంశం ఏంటంటే నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల చేత కొంత కరెంటు డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. రేపటి నుంచి ఆ పరిస్థితి ఉండదు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తుని ఈ రోజు నుంచి మళ్ళీ పునరుద్ధరించినము అని సదరు అధికారి కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులని తప్పుదోవ పట్టించారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, యాజమాన్యాలకి 2 చేతులు జోడించి సవినయంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభాకర్ రావు గారి సొంతూరు కోదామా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సొంతూరు కోదామా. ప్రభాకర్ రావు గారు అనే పేరు ఎందుకు వాడినా అంటే కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ ఇచ్చింది వారే కాబట్టి, సిఎండి కాబట్టి. ప్రభాకర్ రావు గారు ఊరికి పోదామా, పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊరికి పోదామా,
రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలోని ఏ సబ్ స్టేషన్ కన్నా పోదామా? దయచేసి ఒక 3 నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టుండ్రు. 1 సిద్దిపేట, 2 గజ్వేలు, 3 సిరిసిల్ల. ఈ 3 నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్న 25 నియోజకవర్గాలు వదిలిపెట్టి మిగతా ఎక్కడికన్నా రైతన్నలు వ్యవసాయం చేసుకునే ఏ నియోజకవర్గమైనా, ఆఖరికి విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటకైనా పోదాం. ప్రభాకర్ రావు గారు వస్తారా? జగదీష్ రెడ్డి గారు వస్తారా? ఎక్కడనన్నా ప్రభాకర్ రావు గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన రీతిలో 24 గంటలు వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ వస్తుందని ఏ ఊర్లోనన్నా ఒక్క రైతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వస్తలేదు అని రైతులు చెప్తే తప్పుడు నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి మంత్రుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. రఘునందన్ ఎప్పుడు మాట్లాడినా సిద్దిపేట మీద, సిరిసిల్ల మీద, గజ్వేల్ మీద పడి ఏడుస్తాడు అని ఒక మాట చెప్తుంటారు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను తప్పు మాట్లాడాను. నిజాయితీ ఉంటాను, నిష్కల్మషంగా ఉంటాను, నిర్మోహమాటంగా మాట్లాడతాను. ఇలా కొన్ని దినపత్రికలలో రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు నాకు గట్టు పంచాయతీ ఉంటుంది. దుబ్బాకకి గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మా మాసాయిపేట సబ్ స్టేషన్లో 8 గంటలే కరెంట్ ఇస్తున్నారు అని రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి రైతన్నలు రాత్రి 7 గంటలకు స్టేషన్కి వచ్చి తెల్లారేదాకా సబ్ స్టేషన్ ఆవరణ లోపల ధర్నా చేసిరు. కొన్ని ప్రింట్ మీడియాలలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో అది రిపోర్ట్ అయింది. మీరు ఆ విజువల్స్ మొత్తం చూడండి. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేరు, పార్టీలు లేవు, జెండాలు లేవు. పెద్ద మనుషులు పొలం కాడికి పోయి మోటార్ పెట్టుకుందాం అనుకునేటువంటి రైతన్నలు మా పక్క సబ్ స్టేషన్ గజ్వేల్లో 24 గంటలు కరెంట్ వస్తుంది, మా మాసాయిపేటకి ఎందుకు రాదు, మా చందాయిపేటకి ఎందుకు రాదు, మా చేగుంటకి ఎందుకు రావట్లేదు, మా పోతరెడ్డిపేటకి ఎందుకు రావట్లేదు, మా గంభీర్పూర్లో 9 గంటలు కూడా కరెంటు ఎందుకు వస్తలేదు? ఇగో ఇది రైతన్నల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీంట్లో రాజకీయాలు లేవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, నేను చెప్పిన సబ్ స్టేషన్లలో ఏ సబ్ స్టేషన్ అయినా మీరు వెరిఫై చేయండి. ఇంకా కాదు అంటే ఇంకొక మాట అడుగుతా, అదే ప్రభాకర్ రావు గారిని, ఇదే విద్యుత్ శాఖ మంత్రి గారిని. సరే మీరు రోజు చెప్పారు కదా, జనం నమ్మిండ్రు కదా, ఇది కూడా వడ్ల పంచాయతీ లెక్కనే ఉంది. వడ్లు రాష్ట్రంగా ఉంటుంది, బియ్యం కేంద్రంగా ఉంటుంది. ఇది నేను ఒక 50 సార్లు చెప్పిన. కాదు 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 వడ్లే కొనాలని లొల్లిపెట్టిర్రు. ఆఖరికి నిన్న పేపర్కు ఉత్తరం వచ్చింది, ఇవాళ పేపర్లో ఉత్తరం ఇచ్చిర్రు. ఏమని? రా రైస్ ఇత్తం కొనుక్కోండ్రి. ఏం రైస్ ఇస్తారు? రా రైస్ ఇత్తం కొనుక్కోండ్రి. ఇదేందో పోయిన ఫిబ్రవరి 25 నాడు ఎడితే అయిపోయేది కదా. ఇక కరెంటు పంచాయతీ కూడా గంతే. కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామనే మాట జూటా మాట. ఎవరో రాసిస్తే 2-3 ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అంటుంటారు బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని. వారి ఇవాళ రాండ్రి, మీ ప్రభాకర్ రావు సార్ని తోలుకొని రాండ్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2, 2014 నుంచి ఈ రోజు దాకా ఏ రోజన్నా 24 గంటలు రైతన్నలకు అవసరమైన కరెంటుని, 3 ఫేజ్ కరెంటుని 24 గంటలు మీరు ఏ సబ్ స్టేషన్లో రైతులకి సప్లై చేసిండ్రు? గజ్వేల్ ఎంత గాలింది, సిద్దిపేటలు ఎంత గాలింది, దుబ్బాకలు ఎంత గాలింది, చేగుంటలు ఎంత గాలింది, పాలకుర్తిలు ఎంత గాలింది, లేకపోతే వరంగల్లో వర్ధన్నపేటలు ఎంత గాలిందో లెక్కలు తీసుకొని రండి. ప్రభుత్వాన్నే శ్వేతపత్రం ఇవ్వమని చెప్పుండ్రి. ఓపెన్గా అన్ని రికార్డులు మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పుతలేదు? అంటే మీకు సంబంధించిన అధికారులు 20 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి, వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా రికార్డులన్నీ కంట్రోల్లో ఉంచుకుంటారు కాబట్టి, సమాచార హక్కు చట్టం పెట్టినా బయటికి వాస్తవాలు రావు కాబట్టి అస్మదీల కోనీతి తస్మదీల కోనీతి. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకి కీలక బాధ్యతలు అన్నీ కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారులకే ఎందుకు కట్టబెడుతున్నారు అంటే రేపు వాస్తవాలు బయటికి రావద్దు, నిజాలు వాళ్ళ గుండెల్లోనే దాగిపోవాలి, పొరపాటున ఏమైనా కేసులు అయితే కూడా రిటైర్డ్ అయిన అధికారుల మీదనే కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది దురదృష్టకరం, దుర్మార్గకరమైనటువంటి ఆలోచన విధానం అని తెలియజేస్తూ, నాకు తెలిసి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ తెలియకుండా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పదలుచుకుంటే సాయంత్రం వరకు దయించి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.